సీనియర్ హీరోయిన్ మీనా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా హవా నడిపింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా జోడీ కట్టి అభిమానుల ప్రశంసలు అందుకుంది. ఇక ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో కూడా భాగమైంది. అయితే సీనియర్ హీరోయిన్ గా మారిన తర్వాత కూడా ఇంకా కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది. అయితే మీనా సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ఆమె జీవితంలో ఊహించని ఘటన జరిగింది. ఏకంగా ప్రేమగా చూసుకునే భర్త అకాల మరణంతో ఆమె ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది. అయితే భర్త విద్యాసాగర్ మరణంతో మీనా బాధలో ఉంటుందని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు పుట్టించారు. ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతుందని, ఓ యువ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా అలాంటి వార్తలపై మీనా స్పందించారు. నా భర్త విద్యాసాగర్ మృతి బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. భర్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడేందుకు సినిమాలతో బిజీ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. అయితే కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భర్త చనిపోయిన బాధలో ఉన్న తనకు రెండో పెళ్లి వార్తలు ఎంతగానో బాధించాయి అన్నారామె. తమిళ నటుడు ధనుష్తో సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని, జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, తన భర్త చనిపోతాడని అస్సలు ఊహించలేదు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదు. భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తన దృష్టి మొత్తం ఆమె కూతురు భవిష్యత్తుపైనే ఉంది అంటూ తెలిపింది.